76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మేధావులు త్యాగదనుల కృషి ఫలితమే మనకు 1950 జనవరి 26న అతిపెద్ద రాజ్యాంగం ఏర్పడిందన్నారు. భారత రాజ్యాంగం పౌరులుగా మనకు ఎంతో స్వేచ్ఛ, సమానత్వ హక్కులు సంక్రమించాయన్నారు. Officer, salute! ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. మన భారతదేశం స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం 1950లో రాజ్యాంగం ఏర్పడిస్తున్నంత ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని ఆ భారత రాజ్యాంగం ఆధారంగా మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవడం తీసుకుంటున్నా ఒక రాజ్యాంగం పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం మన దేశంలో పరిపాలన కొనసాగుతుంది. మన పోలీస్ వ్యవస్థ కూడా భారత రాజ్యాంగం అనేది ఎంతో ఇంపార్టెంట్ ఉంది. దాని ఆలోచిస్తూ చట్టాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ చట్టాలకు అనుగుణంగా మనం పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన పోలీస్ విషయానికి వస్తే ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ పోలీసు దేశంలో స్థాయిలో ఉంది. మంచి పేరులో గుర్తింపు నేర్చుకుంది. అందులో మనం చేయడం వల్ల అంటే గ్రౌండ్ లెవెల్లో మనం కష్టం వల్లనే మనకందరూ కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. సో అదే పేరు ఇంకా మనం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పోలీస్ అనేది కూడా దేనికైనా కూడా ఎదుర్కోవాలి. కష్టానికి సుఖానికి అన్నీ రావాలనుకోవాలి. ఏ రకంగా అంటే మనము ఒక వాటర్ ఉంటుంది. వాటర్ ఎక్కడికి వెళ్ళినా అంటే మనం బాటిల్లో వస్తే బాటిల్ షేప్ వస్తుంది, కుండలో వస్తే కుండ షేప్ వస్తుంది. 4 దోశలో పడుతుంటారు. సో వాటర్ తన అవసరాన్ని బట్టి కొంత ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఎక్కడైతే ఎండిపోతుందో మన పోలీసు కూడా ఆ రకంగా ఎండిపోయి అన్ని పాత్రలు నిర్వహించాల్సిన అవసరం చాలా ఉంది. మనం మెయిన్ ఏంటంటే మన డిసిప్లిన్ ఒకటి ఇంపార్టెంట్. డిసిప్లిన్ ద్వారానే మనకు వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్ అందుకోసం మనకి ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ డిసిప్లిన్ కంటిన్యూ చేసుకుంటూ బ్రిలియంట్గా పనిచేస్తుంది. మన చట్టాల్లో ఏదైతే పనులు అప్పగించారో చట్ట ప్రకారం పనిచేస్తుంది. మన వ్యవస్థ ఇంకా మంచిగా తీసుకోవాలని